8 సంవత్సరాల తరువాత కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించి విజయ నాగిరెడ్డి గారు చక్రపాణి గారు నిర్మించిన అపురూపమైన సినిమా మాయాబజార్ మళ్ళీ విడుదల కావటం మనందరికీ సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ ప్రసాద్ గారు, వీరశంకర్ గారు, మా చైర్మన్ గారు, చిట్టి గారు మొదలైన వాళ్ళ అందరికీ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రావటానికి ముఖ్య కారకులు బల్సు రామారావు గారు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అంటే ఎంత అభిమానమో ఇక్కడున్న చాలామందికి తెలియదు. ఒకసారి వచ్చి ఇట్లా ఉంది చేయాలంటే తప్పకుండా అని చెప్పేసి అప్పుడు మా చైర్మన్ గారితో మాట్లాడటం జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి, అంత సమయం లేదు, చాలామంది మాట్లాడాలి. కానీ రామారావు గారితో 1977 నుంచి జర్నలిస్ట్గా నాకు పరిచయం ఉంది. ఒక 10 ఇంటర్వ్యూలు పైగా చేస్తుంటాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ అడిగితే, ఏం బ్రదర్ బ్రేక్ఫాస్ట్కి రండి ఇంటర్వ్యూ చేసుకుందాం అని ఆహ్వానించిన మహానటుడు, మంచి మనిషి రామారావు గారు. రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్న ఇవాళకి ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారంటే కేవలం ఆయన మహానటుడని కాదు, మహానాయకుడు కూడా. తెలుగు జాతికి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి రామారావు గారు భవిష్యత్తు తరాలకు కూడా ఆయన చరిత్ర, ఆయన స్ఫూర్తి అందాలనే ఉద్దేశంతో మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ కమిటీని ప్రారంభించారు. ఆ కమిటీలో నేను సభ్యుడిగా ఉండి 2 సంవత్సరాల క్రితం శక పురుషుడు అన్న పుస్తకాన్ని తీసుకొచ్చాం. గత సంవత్సరం డిసెంబర్లో తారక రామం అనే మరో పుస్తకం తీసుకొచ్చాం. అలాగే రామారావు గారు చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు కూడా తీసుకురావటం జరిగింది. రామారావు గారిని నిరంతరం ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫార్మేట్లో కూడా రామారావు గారిని అందించాలని అన్న ఎన్టీఆర్ ఛానల్ని కూడా మా చైర్మన్ గారు ప్రారంభించారు. తర్వాత ఇంకొక చిన్న విషయం రామారావు గారికి సంబంధించి చెప్పి ముగిస్తాను. రామారావు గారు మొదట్లో సొంత ఊరు అనే సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర ధరించారు. అయితే ఆ సినిమా చిన్న సినిమా కావటంతో ఆ కిరీటాలు కానీ దుస్తులు కానీ సరిగ్గా లేకపోవటంతో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ కారణం చేత మాయాబజార్లో శ్రీకృష్ణుడి పాత్ర రామారావు నువ్వే వేయాలని కేవీ రెడ్డి గారు చెప్పారు. కేవీ రెడ్డి గారు అంటే రామారావు గారికి అమితమైనటువంటి గురుభక్తి. అందుకే గురువుగారు శ్రీకృష్ణుడు కంటే నేను అర్జునుడు వేస్తే బాగుంటుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. కేవీ రెడ్డి గారికి రామారావు గారు అలా ఎందుకు అంటున్నారో తెలిసింది. ఒక పని చేద్దాం రామారావు, ముందు నువ్వు మేకప్ వేసుకొని రా, చూద్దాం, బాగాలేకపోతే మారుద్దాం అని చెప్పి కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే నిర్మాతలతో కలిసి విజయ స్టూడియోలో ఉన్న వర్కర్లతో కూడా ముందుగా మొత్తం ప్లాన్ చేసి మేకప్ రూమ్ నుంచి రామారావు గారు వస్తుంటే సాష్టాంగ పడటం, నమస్కరించడం, ఆ భగవంతుణ్ణి చూసిన ఫీలింగ్తో ఉండటంతో రామారావు గారు అంతకు ముందు నేను చేస్తానో లేదన్న సందేహం పోయి తన మీద తన ఒక్కి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే ఒక ఆర్టిస్టు భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో చూసే, అంటే విజనరీ అని మనం ఇప్పుడు అంటాం,
ఆ చూసింది కేవీ రెడ్డి గారు. ఆ కేవీ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రామారావు గారికి శ్రీకృష్ణ పాత్రకు బీజం వేశారో, ఆ తర్వాత రామారావు గారు ఎన్ని పౌరాణిక పాత్రలు ధరించారో, రాముడుగా కృష్ణుడుగా ఇట్లా దేవుడు అంటే రామారావు గారే అన్న దీనికి వచ్చిందంటే కేవలం కేవీ రెడ్డి గారి ఆలోచన, సంకల్ప బలం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత చెప్పినా ఇంకా చెబుతూనే ఉంటాం, దానికి తరగదు. మిగతా పెద్దవాళ్ళంతా ఉన్నారు కాబట్టి రామారావు గారిని 68 సంవత్సరాల తరువాత బలుసు రామారావు గారు మళ్ళీ ఈ తరం ప్రేక్షకులకు అందించటం నిజంగా సంతోషం. పెద్దవాళ్ళే కాకుండా పిల్లల్ని కూడా ఈ సినిమా చూపించండి. ఈ సినిమా కథనం సాంకేతిక పరంగా ఏ రకంగా చూసినా ఇవాల్టి సినిమాకి ధీటుగా ఉన్నటువంటిది మాయాబజార్.